చాప్టర్ లో టైప్స్ ఆఫ్ స్క్రూ చాప్టర్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఈ స్క్రూ ఉన్నది కదా, స్క్రూని ఏం చేశారు నాన్న, ఈ టూల్స్ యూజ్ ఫర్ టైటింగ్ లేదా లూజింగ్. ఇప్పుడు స్క్రూ అనేది టైట్ చేయాలి, లూజ్ చేయాలి కంపల్సరీ. మరి టైట్ చేయాలి, లూజ్ చేయాలంటే ఎట్లా? కాబట్టి అందుకని ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది కావాలి, ఏదో ఒక టూల్ అనేది కావాలి. దాన్ని ఒక స్క్రూను మనము స్క్రూ చాప్టర్ కంప్లీట్ చేసినాం, టైప్స్ ఆఫ్ స్క్రూ నేర్చుకున్నాం, స్క్రూల గురించి నేర్చుకున్నాం. మరి స్క్రూను ఎట్లా యూజ్ చేయాలి, మరి దాన్ని టైట్ చేయడం ఎట్లా, లూజ్ చేయడం ఎట్లా, దానికి ఒక టూల్ అనేది కావాలి. కాబట్టి స్క్రూ అనేది ఇక్కడ అన్నాడు టూల్స్ యూజ్డ్ ఫర్ టైటింగ్ ఆర్ లూజింగ్ ఆఫ్ స్క్రూ ఆఫ్ బోల్ట్. స్క్రూ అయినా కావచ్చు, బోల్ట్ అయినా కావచ్చు, టైట్ చేయడానికి లూజ్ చేయడానికి కావాల్సినటువంటి టూల్ ఏదైనా అంటున్నాడు. ఆ టూల్ ఏంటంటే ఇక్కడ 3 టైప్స్ ఇచ్చాడు. ఏది? ఒకటి స్క్రూ డ్రైవర్, ఒకటి స్పానర్, ఒకటి టార్క్ బ్రెంచ్. ఇప్పుడు స్క్రూ డ్రైవర్, స్క్రూ కానీ బోల్ట్ కానీ లూజ్ చేయడానికి, టైట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్లు కావాల్సిందే. అది ఏంటి అంటే ఒకటి స్క్రూ డ్రైవర్, స్పానర్స్, దాని తర్వాత టార్క్ బ్రెంచ్. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ అనేది లూజ్ కానీ టైట్ కానీ చేయడానికి, ఏది స్క్రూనైనా కావచ్చు, బోల్ట్నైనా కావచ్చు. అయితే ఇందులో నంబర్ 1 ఏంటంటే స్క్రూ డ్రైవర్. నంబర్ 1 అనేది స్క్రూ డ్రైవర్. ఈ స్క్రూ డ్రైవర్ అనే ఒకటి ఈ లూజ్ చేయడానికి, టైట్ చేయడానికి 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్క్రూ డ్రైవర్, స్పానర్స్, టార్క్ బ్రెంచ్. అయితే ఇందులో ఫస్ట్ స్క్రూ డ్రైవర్. ఈ స్క్రూ డ్రైవర్ అనేది యూజ్డ్ టు టైటన్ ఆర్ లూజన్ ద స్క్రూ. స్క్రూ డ్రైవర్ అనేది స్క్రూను టైట్ చేయడానికి కానీ లూజ్ చేయడానికి కానీ యూస్ఫుల్ అయ్యేదే ఈ స్క్రూ డ్రైవర్. ఈ స్క్రూ డ్రైవర్ అనేది జనరల్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా జనరల్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఐడియా ఉంది మనకు స్క్రూ. కానీ నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి, అంటే ఏ స్క్రూ డ్రైవర్ ఎక్కడ యూజ్ చేయాలన్నా తెలియదు. మామూలుగా జనరల్ గా యూజ్ చేసే స్క్రూ డ్రైవర్ మనకు ఐడియా ఉంది, కానీ ఇంకా నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. అయితే ఈ స్క్రూ డ్రైవర్ ఒకటి రాడ్ లా ఉంటుంది, అది స్టీల్ రాడ్ లా ఉండే, ఒకటి స్టీల్ రాడ్ ఉంటుంది, పొడవుగా వైట్ గా ఉండే స్టీల్ గా ఉంటుంది, అది స్టీల్ రాడ్ అది. దాని తర్వాత పైన హెడ్, తల పైన ఏమో కొన్ని వుడ్ ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి. ఓకే, తర్వాత కొన్ని హార్డ్ వుడ్ కూడా ఉంటాయి. ఓకే, అయితే ఎక్కువ మనం ప్లాస్టిక్ చూస్తాం, స్క్రూ డ్రైవర్ హెడ్ పైన ఎక్కువ చూస్తున్నాం, ప్లాస్టిక్ చూస్తా ఉంటాం. అయితే ఈ స్క్రూ డ్రైవర్ అనేది లెంత్ అనేది 45 mm to 300 mm ఉండొచ్చు. విడ్త్ అనేది 3 to 10 mm ఉంటుంది. లెంత్ ఎంత ఉంటుంది? లెంత్ అంటే ఇలా, ఈ లెంత్ ఎంత 45 నుండి 300 mm ఉండొచ్చు. విడ్త్ అనేది 3 to 10 mm ఉండొచ్చు. అయితే ఈ స్క్రూ డ్రైవర్ లో నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏమన్నాను, స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్. స్క్రూ డ్రైవర్ లో టైప్స్ ఆఫ్ స్క్రూ డ్రైవర్ లో ఫస్ట్ వన్ ఏంటన్నా, స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్. ఈ స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్ ఏం పని చేస్తారని ఏమంటున్నాడు, లైట్ అండ్ హెవీ వర్క్. గుర్తు పెట్టుకోండి, స్క్రూ డ్రైవర్ ఎన్ని ఉన్నాయి నాన్న, ఇక్కడ 8 ఇచ్చాడు మనకు. సిలబస్ ప్రకారం ఎన్ని ఇచ్చాడు? 8 ఇచ్చాడు స్క్రూ డ్రైవర్. అయితే ఇందులో ఫస్ట్ స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్. ఈ స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్ ఎక్కడ యూజ్ చేస్తానన్నా, లైట్ అండ్ హెవీ వర్క్ చేసేటప్పుడు ఈ స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్ ఉంది. మరి ఈ స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్ దేంతో తయారైతేనైనా, హై కార్బన్ స్టీల్ తో. వైట్ స్టీల్ ఏదైతే ఉంటుందో దేంతో తయారైతుంది? హై కార్బన్ స్టీల్ తో తయారైతుంది. దాని హెడ్ మాత్రము వుడ్ అయిన ఉండొచ్చు, ప్లాస్టిక్ అయిన ఉండొచ్చు. ఓకే, హార్డ్ వుడ్ అయిన ఉండొచ్చు, హార్డ్ ప్లాస్టిక్ అయిన ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, స్టాండర్డ్ స్క్రూ అంటే ఇక్కడ అన్నాడు లైట్ అండ్ హెవీ వర్క్ అన్నప్పుడు, అంటే ఇక్కడ ఏమన్నా హై కార్బన్ స్టీల్ తో తయారైంది. చూడండి, ఎక్కడైతే హెవీ లైట్ యూజ్ చేయాలో అక్కడ హై కార్బన్ స్టీల్ తో తయారైందని చూచారు. అయితే ఈ రాడ్ అనేది 2 ఉంటాయి నాన్న, ఒకటి రౌండ్ ఉంటుంది, ఒకటి స్క్వేర్ ఉంటుంది.
స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్ లో రెండు రకాలు, ఒకటి రౌండ్ సెక్షన్ లో ఉంటుంది, ఒకటి స్క్వేర్ సెక్షన్ లో ఉంటుంది. అయితే ఈ రౌండ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది లైట్ వెయిట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ లైట్ వెయిట్ స్క్రూ డ్రైవర్ అని యూజ్ చేయాలి. ఏదైతే రౌండ్ సెక్షన్ లో ఉంటుందో రౌండ్ సెక్షన్ ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్ లైట్ వెయిట్ ఉన్న స్క్రూకు మాత్రమే యూజ్ చేయాలి. దాని తర్వాత స్క్వేర్ సెక్షన్ స్క్రూ డ్రైవర్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రూ డ్రైవర్ దేనికి యూజ్ చేయాలా, హెవీ వర్క్ కి యూజ్ చేయాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, రౌండ్ ఉంటే లైట్ గా, స్క్వేర్ ఉంటే హెవీ వర్క్ యూజ్ చేయాలి. ఇది స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్. స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్ అన్నది లైట్ అండ్ హెవీ వర్క్ యూజ్ చేస్తారు. ఇది హై కార్బన్ స్టీల్ తో తయారైతుంది. సెకండ్ వన్ హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్. అక్కడ స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్ ఉన్న లైట్ అండ్ హెవీ రెండిటికి యూజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ స్పెషల్ గా ఇచ్చిండు హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్. ఈ హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్ అనేది ఎవరు యూజ్ చేస్తారు, కార్పెంటర్ ఫర్ ఫిక్స్ అండ్ రిమూవ్. ఎవరు యూజ్ చేస్తారు నాన్న హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్ అనేది, కార్పెంటర్స్. ఓకే, వుడ్ వర్క్ తోటి ఏదైతే వర్క్ చేస్తారో వాళ్ళని కార్పెంటర్స్ అంటారు. ఆ కార్పెంటర్స్ మాత్రము ఈ హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకు, ఫిక్స్ లేదా రిమూవ్ చేయాలి. ఎందుకంటే కంపల్సరీ వుడ్ అనేది స్క్రూ చేయాలి. ఇంతకుముందు గత కాలంలో స్క్రూ లేకుండా వుడ్ తోటే హోల్ చేసి సెట్ చేస్తుంది, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్క్రూస్ ఫిట్ చేస్తున్నారు. కాబట్టి హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్ అనేది కార్పెంటర్ వాళ్ళు ఫిక్స్ కానీ రిమూవ్ చేయడానికి ఈ హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ వుడ్ స్క్రూ ఉంటారు. దాని తర్వాత లైట్ డ్యూటీ స్క్రూ డ్రైవర్. ఇక్కడ హెవీ డ్యూటీ అయిన తర్వాత లైట్ డ్యూటీ స్క్రూ డ్రైవర్. ఈ లైట్ డ్యూటీ స్క్రూ డ్రైవర్ అనేది స్క్వేర్ షేప్ ఉంటుందన్న, ఇది ఎలక్ట్రికల్ వర్క్ కి ఎక్కువ యూజ్ చేస్తాం. హెవీ డ్యూటీ ఏమో కార్పెంటర్ వాళ్ళు యూజ్ చేస్తారు. లైట్ డ్యూటీ స్క్రూ డ్రైవర్ ఏమో ఎవరు యూజ్ చేస్తారన్నా, ఇది స్క్వేర్ షేప్ ఉంటుంది, కానీ ఎవరు యూజ్ చేస్తారు, ఎలక్ట్రికల్ వర్క్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇది లైట్ డ్యూటీ. దాని తర్వాత రాచెట్ స్క్రూ డ్రైవర్. ఇక్కడ మీకు ఐడియా రావాలి, రాచెట్. ఇక్కడ రాచెట్ స్టాప్ వచ్చేస్తుంది. ఎక్కడ వచ్చేస్తుంది నాన్న, రాచెట్ స్టాప్ ఎక్కడ వస్తుంది నాన్న, రాచెట్ స్టాప్ అనేది ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నారు. ఎక్కడ రాచెట్ స్టాప్ ఎక్కడ వస్తుంది, మైక్రోమీటర్ లో వస్తుంది. అవునా, మైక్రోమీటర్ లో మీరు ఏదన్నా మెజర్ చేసేటప్పుడు టైట్ అయిన తర్వాత లాస్ట్ చివరి ఏమన్నా టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. అవునా, అంటే అర్థమైంది, ఓ ఇక్కడికే స్టాప్, ఇది ఇక్కడ వరకు టైప్ చేశారు, ఇది సరిపోయింది అన్నది వచ్చేస్తా. అక్కడ రాచెట్ అన్నది గుర్తుకొచ్చిందా. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ రాచెట్ స్క్రూ డ్రైవర్ అనేది కూడా ఇక్కడ ఎక్కడైతే మీరు స్క్రూ డ్రైవర్ చేస్తే ఏమంటుంది, ఇక్కడ రాంగ్ డైరెక్షన్ అనేది ఇవ్వదు. రాచెట్ స్క్రూ డ్రైవర్, కొన్ని స్క్రూ డ్రైవర్లు మనము టైప్ చేస్తూ ఉంటే స్క్రూ అనేది క్రాస్ వెళ్ళిపోతూ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కానీ రాచెట్ స్క్రూ డ్రైవర్ మాత్రము అట్లాంటి సిచ్యువేషన్ అనేది రానియదు. కాబట్టి రాచెట్ కరెక్ట్ డైరెక్షన్, రైట్ డైరెక్షన్ లోనే ఈ టైప్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది. కరెక్ట్ రైట్ డైరెక్షన్ లో మీరు టైప్ చేస్తేనే అప్పుడు రాచెట్ స్టాప్ అనేది పనిచేస్తుంది. ఓకే, మనం కరెక్ట్ డైరెక్షన్ కావాలిగా, మనకి ఏ ప్రాబ్లం రాకూడదంటే రాచెట్ స్క్రూ డ్రైవర్ అని ఇవ్వాలి. అందుకే అంటున్నాడు రాంగ్ డైరెక్షన్ అనేది ఇవ్వదు ఇది. దాని తర్వాత వాచ్ మేకర్ స్క్రూ డ్రైవర్. ఇక్కడ పేర్లోనే ఉంది వాచ్ మేకర్ స్క్రూ డ్రైవర్. వాచ్ మేకర్ స్క్రూ డ్రైవర్ ఎవరు యూజ్ చేస్తారు నాన్న, వాచ్ మేకర్స్ లేదా జ్యువెలర్స్. వాచ్ మేకర్ అంటే వాచ్ రిపేరింగ్ సెంటర్ ఉంటుంది చూడండి నాన్న, అక్కడ వాచ్ మేకర్ స్క్రూ డ్రైవర్ అనేది వాళ్ళు యూజ్ చేస్తారు. తర్వాత జ్యువెలరీ ఎవరు యూజ్ చేస్తారు నాన్న, అవసరాలు ఉంటారు చూడండి. జ్యువెలరీ ఎవరు తయారు చేస్తారు, అవసరాలు వాళ్ళు తయారు చేస్తారు. కాబట్టి ఇది వాచ్ మేకర్ స్క్రూ డ్రైవర్ ఎవరు యూజ్ చేస్తారు, వాచ్ మేకర్స్ యూజ్ చేస్తారు, జ్యువెలరీ కోసం కూడా యూజ్ చేస్తారు. దాని తర్వాత ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్. ఇక్కడ చూడండి, ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్ అనేది స్లిప్ కాకుండా కరెక్ట్ ఈ స్లాట్ లో మ్యాచింగ్ అయ్యే విధంగా ఉండడానికి యూజ్ చేసే స్క్రూ డ్రైవర్ అది ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్. దాని తర్వాత ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్. ఈ ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్, ఆఫ్సెట్ స్క్రైబర్ కూడా ఉన్నారా, వెర్నియర్ హైట్ గేజ్ లో ఉంటారు ఆఫ్సెట్ స్క్రైబర్. ఇట్లా కొన్ని లింకప్ నేర్చుకోవాలి. ఆఫ్సెట్ అనగానే ఆఫ్సెట్ ఇంకొకటి ఎక్కడ వస్తుంది,
ఆఫ్సెట్ స్క్రైబర్ వస్తుంది. ఆఫ్సెట్ స్క్రైబర్ ఎక్కడ వచ్చేసరి వెర్నియర్ హైట్ గేజ్ లో వస్తుంది. ఎందుకు వెర్నియర్ హైట్ గేజ్ లో మార్కింగ్ పాయింట్ అనేది దాంట్లో ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ కూడా ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్ అనేది టర్నింగ్ ఫోర్స్, ఎందుకంటే టర్నింగ్ లో ఫోర్స్ తోటి చేయడానికి టైట్ చేయడానికి యూజ్ అయ్యే ఈ ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్. దాని తర్వాత స్క్రూ డ్రైవర్ ఫర్ స్పెషల్ యూజెస్. సరే ఇవన్నీ అయిపోయినాయి, మళ్ళీ లాస్ట్ ఏమంటుండ్రు స్క్రూ డ్రైవర్ ఫర్ స్పెషల్ గా ఏదన్నా యూజ్ చేయాలంటే అవి ఏవి స్మాల్ ఎండ్ కానీ తర్వాత లిమిటెడ్ స్పేస్ ఏదన్నా ఉన్నా అటువంటి స్పెషల్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేయాలి. స్మాల్ లేదా లిమిటెడ్ స్పేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్పెషల్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేయాలి. ఇంకోటి ఏమంటుందంటే ఎలక్ట్రికల్ వర్క్ కూడా కొన్ని స్పెషల్ స్క్రూ డ్రైవర్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇవి నంబర్ ఆఫ్ స్క్రూ డ్రైవర్స్ ఇంకోసారి గుర్తిస్తున్నాం. స్క్రూ డ్రైవర్ ఎందుకు టైట్ లేదా లూజ్ చేయడానికి, ఏది స్క్రూను టైట్ లేదా లూజ్ చేయడానికి ఈ స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తారు. ఓకే, ఇందులో ఒకటి స్టాండర్డ్ స్క్రూ డ్రైవర్, తర్వాత హెవీ డ్యూటీ స్క్రూ డ్రైవర్, లైట్ డ్యూటీ స్క్రూ డ్రైవర్, తర్వాత రాజర్ స్క్రూ డ్రైవర్, వాచ్ మేకర్ స్క్రూ డ్రైవర్, తర్వాత ఫిలిప్స్ స్క్రూ డ్రైవర్, ఆఫ్సెట్ స్క్రూ డ్రైవర్, తర్వాత స్క్రూ డ్రైవర్ ఆఫ్ స్పెషల్ యూజెస్. ఇది స్క్రూకు టైట్ గాని లూజ్ చేయడానికి ఏది యూజ్ చేస్తాము? 3 యూజ్ చేస్తాము. 3 టైప్స్ ఆఫ్ టూల్స్ యూజ్ చేస్తాము. అందులో ఒకటి స్క్రూ డ్రైవర్, స్పానర్స్, టార్క్ వెల్స్. ఇందులో స్క్రూ డ్రైవర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం కదా. నెక్స్ట్ అనేది స్పానర్స్ గురించి